హాయ్ హలో నమస్తే. నేను మీ కిషోర్ బింగి. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ బింగి బ్లాగ్. ఈ ఆశ్రమం ఉప్పల్ నుంచి సూరారం వయా గండిమైసం మీదుగా కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 పక్కనే ఉంటుంది ఈ అవధూత దత్తపీఠం. ప్రపంచవ్యాప్తంగా ఆదరించబడుతున్న మహానుభావుడు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశ్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆయన ఆధ్యాత్మిక బోధనలు, సంగీత చికిత్స, మానవ సేవలతో కోట్లాది మందిని ప్రభావితం చేశారు. 16 దత్తశిక్షణాలలో ఒకటి మరియు హైదరాబాద్లోని ప్రధాన ఆశ్రమమైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం అవధూత దత్తపీఠం. ఈ పవిత్ర మందిరంలో గణపతి, రాజరాజేశ్వరి, మరకత కార్యసిద్ధి హనుమాన్, మాణిక్య నాగేశ్వర స్వామి, నవగ్రహ ఆలయాలు, అన్నపూర్ణ మందిరం మరియు ఒక గోశాల కూడా ఉన్నాయి. (2004) ఆశ్రమ ప్రాంగణంలో నిర్మించబడిన అమ్మఒడి అనేక మంది వృద్ధులు మరియు నిరాశ్రులైన మహిళలకు ఆహారం మరియు ఆశ్రయం కల్పించే స్వర్గధామం. పూర్ణఫల దీక్ష ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంగణంలోని ఆసుపత్రి సమీప గ్రామాలకు సేవలు అందిస్తుంది. ఉచిత నేత్ర వైద్య శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఎస్జిఎస్ వైద్య సేవ కింద ఆదివారాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. 2024 ఏప్రిల్ 15న శ్రీ స్వామీజీ కొత్త ఆలయ సముదాయం యొక్క మహాకుంభాభిషేకం నిర్వహించి ఆశ్రమంలో పునర్నిర్మించిన ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్ అవధూత దత్తపీఠాధిపతిగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువులు. వైద్య సాంప్రదాయాలను కాపాడుతూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేస్తున్నారు. 1942 మే 26న కర్ణాటకలోని మేకేదాటు అనే పవిత్ర ప్రదేశంలో ఆర్కావతి, కావేరి, గుప్తమాలిని నదుల సంగమం వద్ద స్వామీజీ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నరసింహశాస్త్రి మరియు జయలక్ష్మి మాత. స్వామీజీ జననం కూడా అద్భుతమే. కావేరీ నదిలోని ఒక రాయి మీద ఆయన జన్మించారు. ఆ సమయంలో ఆయన తల్లి జయలక్ష్మి మాత లోతైన ధ్యానంలో ఉండగా శిశువు పవిత్ర విభూతితో కప్పబడి పుట్టారు. ఆయనకు సత్యనారాయణ అని పేరు పెట్టారు. సత్యనారాయణ చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక శక్తులతో జన్మించారు. భజనలు, కీర్తనలు పాడుతూ చిన్న గ్రామాలలో యోగా శిక్షణ ఇస్తూ సంచార సన్యాసిలా జీవించారు. చిన్న వయసులోనే భక్తుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం మొదలుపెట్టారు. మనిషి రూపంలో దైవం భక్తుల మధ్య తిరిగితే దైవం అంటే ఏంటో సులభంగా అర్థమవుతుంది. మహిమాన్విత రూపమే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఆయన మనలాగే నడుస్తారు, మాట్లాడుతారు, కానీ ఆయనకి లోకంలోని ఆశలు, భయాలు, బంధాలు ఏవీ లేవు. ఆయన శక్తి అద్భుతం. ఉదాహరణకి మైసూర్లోని ఆశ్రమంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా స్వామీజీ పవిత్ర అగ్నిగుండంలోకి ప్రవేశిస్తారు. 5 అడుగుల లోతు ఉన్న ఆ అగ్నిగుండంలోకి దూకి నెయ్యి పోసి అగ్నిదేవుడి నుంచి లభించే శివలింగాలు, శ్రీచక్రాలు వంటి పవిత్ర చిహ్నాలను భక్తుల ముందుంచుతారు. కానీ ఆయన శరీరానికి, వస్త్రాలకి, పూలదండకి ఒక్క నష్టం జరగదు. ఇది ప్రత్యక్షంగా వేల మంది చూసిన అద్భుతం. 1966లో స్వామీజీ మైసూరులోని ఊటీలో ఉన్న ప్రస్తుత ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు అక్కడ నిర్జన ప్రదేశం మాత్రమే. ఆయన చెట్టు కింద నేలపైనే నిద్రిస్తూ అక్కడే ఆశ్రమాన్ని స్థాపించారు. అప్పటి నుంచే ఆయనకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనే పేరు ప్రసిద్ధి వచ్చింది.
ఈరోజు ఆయన బోధనలతో, సంగీతంతో, మానవతా సేవలతో కోట్లాది మంది మార్గదర్శనం పొందుతున్నారు. భక్తుల సమస్యలకు పరిష్కారం చెబుతూ ఆధ్యాత్మిక దారిలో నడిపిస్తున్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జీవితం మనందరికీ ప్రేరణ. మీరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది కొత్తవారు మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలని మీ ముందుకు తీసుకురావడానికి నన్ను మీరు ప్రోత్సహిస్తున్న వాళ్ళు అవుతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.